హాయ్ అండి. ఈ ఆకుని కుప్పింటాకు అంటారండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ ఆకుని పిప్పన పోటు వచ్చిన పనిలోనండి ఈ ఆకు నలిపి పెడితే పిప్పన పోటు అనేది తగ్గుతుందండి. అలాగే గజ్జి తామర ఉంటుంది కదండి చాలామందికి. అలాంటిదప్పుడు దీని రసం తీసి నిమ్మరసంలో కలిపి కనుక గజ్జి తామర ఉన్న కాడ కనుక మనం రాసినట్టయితే గజ్జి తామర అయితే తగ్గుతుందండి. అలాగే ఒక్కొక్కరికి చెవిపోట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. చెవిపోటు వచ్చినప్పుడు దీని రసాన్ని 2 డ్రాప్స్ కనుక చెవిలో వేసామంటే చెవి నొప్పి అనేది తగ్గుతుందండి. ఇదైతే బాగా పనిచేస్తుందండి. అలాగే పాము కరిచిన తేలు కాటేస్తుంది కదండి. అలాంటప్పుడు కూడా మనం ఈ రసాన్ని కానీ పాము కానీ తేలు కానీ కాటేసిన కానీ కట్టామంటే విషం అనేది తగ్గుతుందండి. ఇది విషం ఎక్కకుండా కూడా చూస్తుందండి ఈ ఆకు. చూసారు కదా, కుప్పింటాకు అంటారండి దీన్ని. మనకి బయట ఎక్కడన్నా కనబడితే కనుక ఒకసారి ట్రై చేయండి. మనకి అరికాళ్ళు తిమ్మిరిగా ఉన్నా సరే తగ్గుతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్